ఇంట్లో బాగా యూజ్ఫుల్ అయ్యే హౌస్ హోల్డ్ ఐటమ్స్ చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే లేటెస్ట్ ఆఫర్స్, డీల్స్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ అయితే క్లాత్ స్టోరేజ్ బ్యాగ్ అనమాట. సో మనం దుమ్ము పట్టకుండా ఇలాంటి చాలా ఎక్కువ బట్టలు పడతాయి. సో చాలా నీట్గా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ డస్ట్బిన్ అటాచబుల్, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మన పని అయిపోగానే తీసేయచ్చు అనమాట. సో బాగా యూస్ఫుల్గా ఉంటుంది వంటగదిలో. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎగ్ స్టోర్ చేసుకునేది. మామూలుగా మనం అట్టపెట్టెలో కానీ అలాగే చిన్న బాక్సుల్లో కానీ లేదా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. కానీ ఎప్పుడు అలాగ ఓపెన్గా ఫ్రిడ్జ్లో అయితే ఎగ్స్ పెట్టకూడదని మీరు వినే ఉంటారు. సో ఇలాంటి బాక్స్ అయితే మీకు కదిన ఎగ్ పాడవదు. ఇది ప్లాస్టిక్తో చేస్తుంది అనమాట. సో ఎగ్ లోపల బ్రేక్ అవ్వదు. మనం ఒక్కొక్కటి తీసుకుంటే అవి ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ ఎగ్స్ యూజ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూజ్ఫుల్. సో గోల్డ్ తీసుకునేటప్పుడు అటు చివర ఇటు చివర అయిపోయి ఒకసారి బ్లడ్ వస్తూ ఉంటుంది కదా. సో ఎలక్ట్రికల్ నెయిల్ చాపర్ అనమాట. సో మనం దాంట్లో ఏలు గోరు ఎంతవరకు పెడితే అంతవరకు కట్ అయిపోతుంది. అలాగే షార్ప్నర్, షేప్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వెజిటబుల్ కట్టర్ అనమాట. మనం జనరల్గా చిన్న చిన్న ముక్కలు చూస్తాం, కానీ ఎటువంటి షేప్ కావాలంటే అటువైపు అట్లాగా బ్లేడ్ ఒకటి పెట్టుకొని మనం జస్ట్ ఇలా తిప్పితే చాలన్నమాట. సో మనకు కావాల్సిన షేప్లో వచ్చేస్తాయి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. ఇక ప్లాస్టిక్తో చేయబడింది 3 లేయర్ బాస్కెట్ లాగా ఉంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. కూరగాయలు అలాగే ఏమైనా ప్రోడక్ట్స్ అందులో పెట్టుకోవచ్చు అనమాట. సో ఫుడ్ స్టోరేజ్ ర్యాక్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక మనకి గోడలకి అలాగే వాష్రూమ్లో కానీ ఇంకెక్కడైనా మన లివింగ్ రూమ్లో కానీ వాడే వాటిని పెట్టుకోవడానికి అక్కడ షెల్ఫ్స్ లేకపోతే ఇలా ప్లాస్టిక్తో చేసింది మనం ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు, అలాగే తీసేసుకోవచ్చు. సో చాలా పెట్టుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ స్టోరేజ్ ర్యాక్, ఇందాక ప్లాస్టిక్ చూసాం, ఇప్పుడు దీంట్లో ఇంకో మోడల్ అనమాట. సో చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది. చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూజ్ఫుల్ స్టీమ్ ఐరన్ మిషన్ అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా మనం మన బట్టల్ని ఎంత కావాలంటే అంత లెంత్ ఈజీగా మనం ఐరన్ చేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోతే వీడియో చివరి వరకు చూడండి. మరి వీటన్నిటిలో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటో కూడా కింద కమెంట్ చేయండి. సో వెజిటబుల్ కట్టర్లో ఇదొక వెరైటీ అనమాట. సో మనం పచ్చిమిర్చి ఇంక ఏ కావాలంటే అవి పైన వేసి ఒక స్విచ్ నొక్కితే చాలా అనమాట. అవి కోర్స్గా గ్రైండ్ కావాలా లేకపోతే ఫుల్ పేస్ట్ అయిపోవాలా కిందకు వచ్చేస్తాయి అనమాట. బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సిలికాన్ ఆయిల్ ప్రెషర్ అనమాట. సో మన ఆయిల్ దాంట్లోంచి ఇలా ప్రెస్ చేసి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగే చపాతీ వాటిలో పైన ఇలాగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇక ఇవి ఏంటంటే స్టిక్కర్స్ అనమాట. సో మూలలో చీమలు అలాగే చెత్త లేదా ఆయిల్ ఇవంతా పట్టేసుకొని గట్టిగా ఉండిపోతుంది. అలా కాకుండా మన కిచెన్లో ఇలా పెడితే లుక్ స్టైలిష్గా ఉంటుంది. అలాగే జిడ్డు కానీ ఆయిల్ ఇవంతా పడవకుండా ఉంటుంది. మనం ఇంకా బాత్రూమ్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. మనకి అది బాగా డస్ట్ పట్టినప్పుడు పీకి పడేయచ్చు. సో అలా చాలా యూజ్ఫుల్. ఇక ఈ ప్రోడక్ట్ అయితే బాటిల్ మూతలు ఈజీగా రిమూవ్ చేసి అనమాట. చిన్నపిల్లలు ముఖ్యంగా చాలా కష్టపడతారు కదా. అలాగే చిన్న బాటిల్సే కాదు, పెద్ద బాటిల్స్, జామ్ బాటిల్స్ని కూడా ఈజీగా దీంతో రిమూవ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మ్యాట్లో ఇదొక వెరైటీ. మనం బాత్రూంలో స్నానం చేసినప్పుడు మన కింద కాళ్ళకి సబ్బు అంటుకొని కొంచెం స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటిది వాడితే నాన్ స్కిప్పబుల్ అనమాట. సో అలాగే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక ఇది ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు అనమాట, క్లిప్స్. అలాగే దీనికి ఏమైనా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అలాగే చూడడానికి కూడా చాలా స్టైలిష్గా మనం కబోర్డ్ కూడా పెట్టి లాక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. లుక్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్లో మొబైల్స్ లేదా ఇంకేమన్నా పడుకోని పక్కనే పెట్టుకోవడానికి, ఎర్లీ మార్నింగ్ మనం వెంటనే హ్యాండ్కి ఈజీగా ఉండడానికి ఏమీ లేకపోతే మన బెడ్కి కవర్ వేసేసుకుంటే చాలు, దానికి ఉన్న జిప్లో అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మనం పెద్ద పెద్ద పుచ్చకాయలు అలాంటివి కూడా కోసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం గ్యాస్ సిలిండర్లు పెట్టినప్పుడు కింద అంతా రెడ్గా కానీ బ్లాక్ కానీ మొత్తం మచ్చలు పడిపోతుందిగా. అలాగే దాన్ని బరువు ఎత్తడానికి కూడా చాలా కష్టపడతాం. సో కింద ట్రాలీ లాగా ఉంటుంది అనమాట. దానికి వీల్స్ కూడా ఉంటే చక్కగా లాక్కొని వెళ్ళిపోవచ్చు. సో ఈ చెప్పిన ప్రోడక్ట్స్లో కూడా డిఫరెంట్ లుక్స్తో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి. అవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి.
ఇక వంటగదిలో నెక్స్ట్ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో గిన్నెలు క్లీన్ చేసుకోవడం కానీ, అలాగే స్టవ్ క్లీన్ చేసుకోవడం ఒక పెద్ద పనే చెప్పొచ్చు ఆడవాళ్ళకి. సో దీంట్లో ఏంటంటే సోపు సర్ఫ్తో ఈజీగా దాన్ని మనం చేయి పెట్టకుండానే ఈ బ్రష్ని ఉపయోగించి చేయొచ్చు. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక మనం వెజిటబుల్ చాపరింగ్ బోర్డ్ ఎప్పుడు చూసే ఉంటాం. సో చాపింగ్ బోర్డ్తో పాటు అవి వేసుకోవడానికి పక్కన డస్ట్ వేసుకోవడానికి పక్కనే ఇది కూడా ఉంటుంది దాంతో సపోర్టివ్గా. సో బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సెరల్ డిస్పెన్సర్ అనమాట. సో మనం బాక్సుల్లో వేసి పెట్టుకుంటే దేంట్లో ఏముందో అంత బాగా కనిపించవు, కానీ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ వేసుకోవచ్చు. కింద ఒక బటన్ ప్రెస్ చేయగానే ఎంత కావాలంటే అంత కింద బౌల్ పెట్టి ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సెరల్ డిస్పెన్సర్. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం గోడకి పెట్టుకోవచ్చు అనమాట. కొన్ని ఇళ్లలో వంటగదిలో కానీ లివింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా షెల్ఫ్స్ ఏమి లేనప్పుడు మనకు అవసరమైనప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బోర్డు పెట్టుకుంటే దానికి ఈజీగా మీరు వీడియోలో చూసినట్టు అన్నీ అరేంజ్ చేసేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్. ఇక ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం డస్ట్ ఉన్నప్పుడు దానికి సోప్స్ ఇంకా ఆయిల్స్ ఎన్ని వేస్తాం కదా, అలా కాకుండా ఈ చిన్న పేపర్ ముక్క వేస్తే చాలు. సో వాటర్లో అది కరిగిపోతుంది అనమాట. మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. ఇక చాలా స్టైలిష్గా సూపర్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో మినీ వంట చేసేసుకోవచ్చు, అంటే ఆమ్లెట్ వేసుకోవచ్చు, అలాగే బ్రెడ్ని టోస్ట్ చేసుకోవచ్చు, అలాగే కొంచెం కొంచెం ఏమైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈ చిన్న ప్రోడక్ట్స్ వచ్చేసి సో కాఫీలో కానీ అలాగే ఎగ్ కానీ ఏమైనా బీట్ చేసుకోవడానికి అలా కాఫీ చేసుకుంటే చక్కగా పొంగుతూ వస్తుంది. అలాగే మనం పెద్ద పెద్ద బీటర్స్ యూజ్ చేసే బదులు కేక్ తయారు చేసేటప్పుడు ఇది కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక గోడ మీద మేకులు కట్టకుండా ఇలా పాడవకుండా మనం ఇలా స్టిక్కర్ వేసుకోండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. గోడల మీద ఎటువంటి గీతలు అలాంటివి పడవు. సో వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. చాలా స్టైలిష్గా ఉంటుంది. గోడకి మనం పేస్ట్ కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేసే చాలు దాని వచ్చి పడుతుంది అనమాట. దీనికి ముందు సెట్ చేసుకోవాలి. గోడకు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టేబుల్. ఇది మల్టీపర్పస్ టేబుల్ అనే చెప్పొచ్చు. నార్మల్గా మనం ఓన్లీ స్టడీ టేబులే ఉంటుంది, కానీ ఇక్కడ పక్కన డ్రాయర్స్ ఉంటాయి, ఏమైనా పెట్టుకోవచ్చు. అలాగే మనం ఎదురుగా మొబైల్ పెట్టుకోవడానికి కూడా హోల్డర్ ఉందన్నమాట. బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ మనం వేడివేడి నీళ్ళలో ఎగ్స్ అనే కాదు ఇంకా ఏమైనా ఐటమ్స్ కొంచెం సేపే ఉంచి మళ్ళీ వెంటనే లిఫ్ట్ చేయాలనుకుంటే చేతులు కాలకుండా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది లేడీస్కి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ 3 లేయర్స్ ప్లాస్టిక్ స్టాండ్ అనమాట. దాని మీద మనం ఒకదానికొకటి స్టాండ్ మధ్యలో పెట్టుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దాంట్లో పెట్టుకోవచ్చు. చూడడానికి లుక్ చాలా స్టైలిష్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిల్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ కింద కమెంట్ చేయండి.